మమ్మీ ఫస్ట్ ఏమో చికెన్ కడుక్కొని ఉప్పు అంతే వేయాలి మమ్మీ. ఉప్పు 2 స్పూన్స్, కారం 2 స్పూన్స్ అండ్ పసుపు అయితే 2 స్పూన్స్. ఇప్పుడైతే మా మమ్మీ ధనియాల పొడి వేస్తుంది. ధనియాల పొడి ఒక 1 స్పూన్, ధనియాల పొడి అయితే ఒక 1 స్పూను. అండ్ చికెన్ మసాలా ఒక 2 స్పూన్స్ అంతా వేసుకోవచ్చు. అండ్ బిర్యానీ మసాలా కూడా ఒక 2 స్పూన్స్ అంత వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మా మమ్మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసింది. అండ్ ఇప్పుడైతే మనం ఇందాక చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తుంది. చికెన్ బిర్యానీలోకి సాఫ్ట్ పీసెస్ తీసుకోవాలి, హార్డ్ పీసెస్ అన్ని కర్రీలోకి తీస్తుంది మా మమ్మీ. ఇప్పుడైతే లెమన్ పిండుతుంది. ఒక లెమన్ని 2 హాఫ్స్ చేసింది. ఇప్పుడైతే మా మమ్మీ లెమన్ స్క్వీజ్ చేసేసింది. ఇప్పుడు చిల్లీస్ వేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాం. ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్కి ఆయిల్ యూస్ చేస్తాం కదా, ఆయిల్ అయితే మేము వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి అయితే 5 or 6 తీసుకున్నాము. అండ్ ఇప్పుడైతే మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత మా మమ్మీ కొత్తిమీర అయితే వేస్తుంది. కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేస్తుంది. అండ్ ఇదైతే మిగతాదంతా కర్రీలోకి. అండ్ ఇప్పుడైతే ఇది కొత్తిమీర పుదీనా వేసుకొని కసూరి మేతి కూడా యాడ్ చేస్తుంది కొంచెం. అండ్ కసూరి మేతి మీకు బయట దొరికేస్తుంది, ఇట్లా ఉంటుంది కసూరి మేతి. అండ్ ఇప్పుడైతే మా మమ్మీ మళ్ళీ వీటిని అన్నిటిని మ్యారినేట్ చేస్తుంది. మనము నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. మేము హ్యాట్స్ అండ్ గీ వాడుతున్నాం. ఇదైతే బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 1 hour పక్కన పెట్టేస్తే చికెన్ పీసెస్కి బాగా అంటుతుంది. అండ్ ఇప్పుడైతే మా మమ్మీ నెయ్యి వేసుకుంటుంది. 2 స్పూన్స్ అట్లా వేస్తే సరిపోతుందంట గైస్. రావట్లే గైస్, నాకు తెలుసు గట్టి పట్టుకుని ఉంటుంది. అయితే వేస్తున్నాను మా డాడీ. ఈ నెయ్యి అయితే అసలు వస్తలేదు గైస్, మొత్తం గడ్డ కట్టిపోయింది. అసలు ఈ నెయ్యి అండ్ ఇప్పుడైతే నేను నెయ్యి వేస్తున్నా. చాలా ఇంకా నాన్న తంటాలు అయితే పడుతున్నాం గైస్. స్పూన్ కుండా గీకేస్తున్నాం. దాని తర్వాత మొత్తం మ్యారినేట్ చేసుకొని ఒక 1 hour అయితే మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇప్పుడైతే మంచిగా మ్యారినేట్ చేయాలి. అండ్ మా మమ్మీ అయితే ఇప్పుడు ఫుల్లీ మ్యారినేట్ చేసేసింది. ఇందాక చెప్పాను కదా 1 or 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి.
ఫ్రిడ్జ్లో పెట్టేది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడితే ముక్కలకి మంచిగా నార్మల్గా ఒక 1 అవర్ అట్లా పెడితే బయటైనా ఫ్రిడ్జ్లో అయినా అండ్ ఈ ముక్కలకి ఈ మసాలా అంతా మంచిగా పట్టుకుంటుంది అండ్ బాగా స్పైసీగా బాగుంటుంది తినడానికి జ్యూసీగా. ఓకేనా?